హడావుడిగా ఏదైనా వచ్చినా మళ్ళీ ఇబ్బంది పడుతున్నాయా ఏంటంటే కాస్త ఇది అయిపోయినాక కొంచెం భోజనం చేసి రెస్ట్ తీసుకుని సాయంత్రం వస్తానని చెప్పాను. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దైవదాసులు చెప్పినటువంటి ప్రతి మాట వీళ్ళరా దేవునికి మానవునికి ముడిబడి సంబంధ బాంధవ్యము కలిగి ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అది అన్నయ్య చెప్పిన మాట కాదు. ఎవరి మాట ఇది? నిలవబడేది కేవలం మేము మాత్రమే కానీ మాలో నుంచి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మానవునికి దేవునికి మధ్యవర్తిగా మనం ఉన్నాము. ఈ మాటలు అందించి మనుషులను బలపరచటమే దేవుడు ఇచ్చినటువంటి డ్యూటీ. అంతేనా? కాబట్టి ఇక్కడ దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే అన్నాడు. చక్కగా అన్న వర్ణించాడు. చెప్పినట్టు విధంగా నేను కూడా ఒక్కోసారి మహేంద్రంలో ఒక నైట్ వస్తాను. ఏదో సమస్యలు, బాధలు, లేకపోతే అప్పులు అనుకోవచ్చు, ఇంకొకటి ఎవడన్నా నేతలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. ఇన్ని చేసినా కావట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయను. ఏం చేస్తాను తెలుసా? మౌనంగా లోన్లోనే ఆయన్ని తిట్టుకోవటమో, నిన్ను తిట్టుకోవటమో, నన్ను నేను తిట్టుకోవటమో ఏదో ఒకటి చేస్తుంటాం. ఇప్పుడు ఇది ఏడకి చేరుతుంది? దేవుని సన్నిధికి చేరుతుంది. మనం నోరు తెరవకుండా అక్కడ కూర్చొని మౌనంగా లోన రగులుతున్నటువంటి ప్రతి ఆవేదన కూడా అంట ఈ ఆత్మ ధ్యానము ఎక్కడ చేరుతుంది? ప్రభు అంటాడు ఒక్కోసారి, నా కుమారుడా నీవు నోరు తెరవకుండా సియోనులో మౌనంగా కూర్చున్నా కూడా ఆ యొక్క స్తుతి నా గుండెను తాకుతుందయ్యా. మౌనముగా నేనున్నాను యేసయ్యా, స్తుతి చెల్లించుటకు కారణమైనదయ్యా, స్తుతి చెల్లించుటకు కారణమైనదయ్యా, కారణమిన్నోడయ్యా, కరుణ చూపించవా, మౌనముగా మనం కూర్చున్నా కూడా మన గుండెలో వేదన, ఈ ఆవేదన ఎక్కడికి చేరింది అని అంటే నీకు అర్థమవుతుందా? ఎక్కడికి చేరిందో? మౌనంగా కూర్చొని ఏం దేవుడు అయ్యా నువ్వు, ఆ తాగుబోతుడికి ఏమో అట్టించావు, ఈ వెంకాయమ్మ చూస్తేనేమో ప్రార్థన చేసుకోకపోయినా కూడా ఏమో బాగానే ఉంది, మరి నేను ప్రార్థన చేస్తున్నా కూడా నాకు అంటే వాయిస్ మాట్లాడకుండా
లోన బాధగా కూర్చున్నా కూడా ఇది కూడా దేవుడు. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే మన దేవుడు ఏం దేవుడు? ఆయన మాట రాకముందే మాట మాట రాకముందే నీ నాలుకలో నుంచి, నీ నోట్లో నుంచి మాట రాకముందే అసలు ఏం మాట్లాడతావు కూడా గమనించి చెప్పగలిగిన కెపాసిటీ దమ్మున్న దేవుడు అంట, నమ్మదగిన. అందుకే మనం సీడీ చేస్తే పోతే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి సంగీతం పెట్టలేకపోయాం, ఆ పాటలైతే రాసుకున్నాం. ఏం దేవుడైనా నమ్మదగిన వాడు నాకు ఉండగా నాకెందుకు దిగులు నా యేసు ఉండగా. ఏంటంట? నమ్మదగిన వాడు నాకుండగా నాకెందుకు దిగులు యేసు. వీళ్ళరా ఆయన నమ్మదగిన వాడు. నువ్వు చచ్చిపోతున్నావు అనే స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా మనను పని అయిపోతేనేమో పరదేశులమా ప్రియులారా అంటాడు. మనతో పని ఉందనుకోండి, ఆ చివరికి తీసుకెళ్ళి అట్ట పడిపోతున్నట్టు మళ్ళీ నిలబెడతాడు. నిలబెట్టి మళ్ళీ బలం ఇచ్చి ఆయన పని చేయించుకుంటాడు. ఈ పక్కడు అనుకుంటాడు, అరే నిన్నగా మనం చచ్చిపోతాడు అనుకున్నాం కదరా, ఇది చచ్చిపోలేదే, మళ్ళీ లేచాడు. చచ్చిపోవడం అప్పుడప్పుడు అన్ననైతే కలవలేకపోయినా, అన్నయ్య ఎందుకంటే యాడనో ఉన్నాడు. ఆ పిడుగురాళ్ళ దగ్గర ఉల్లగల్లు అంట, చిల్లగల్లో ఉల్లగల్లు అన్న నెంబర్ కూడా లేదు మన దాన్ని. తగినోడు దిగుడు తనినా కొట్టినా ఇది ఈయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆయన కాడ పోయి కూర్చున్నప్పుడు ఏదైనా సందర్భం వచ్చి మాట్లాడుకున్నాం అనుకో, ఆ పక్కన ఉన్నట్టు వాడు చావడయ్యా, వాడు చావడు, పడితే ఎంతమందిని చావగొడతాడు వీడు, వాడు అట్నే అంటాడు. అయిపోయింది నా పని, ఇంకేముంది అని ఊగులాడుతూ వస్తాడు. వీడికి ఇంటిదే, వాడు చచ్చిపోడు, వాడు చాలా మంది చంపుతాడు. నిజంగా శరీరంలో ఉన్నటువంటి బలహీనత అది మన చంపాలి అని అపవాది మన మీద ప్రయోగాలు చేసినా కూడా మనం చచ్చిపోం. మన బాడీలో కిడ్నీ లేకపోయినా ఊగుతున్నా ఏం చేస్తున్నా కూడా యేసు ప్రాణం తీయకపోతే చచ్చిపోం. ఇంకేముంది, నిన్న మరి అమ్మాయి కాడికి వెళ్తుంటే అయినకొండ భూములను మొత్తం బీపెట్టుకుని అయిపోయి అంతా గిడగడగడ వణుకొచ్చేసింది. ఇంకా అమ్మాయికి ఫోన్ చేసి అల్లుడిని రమ్మందాము, ఇంక నాకేదో మొత్తానికి అయ్యేటట్టుంది వాటర్లోనే ఇలా చేసి వాడే చేస్తే అనుకుంటున్నాను, ఇడ్లీ తింటానే ఉన్నాను, అనుకుంటున్నాను ఇడ్లీ తింటానే ఉన్నాను. ప్రభు అంటున్నాడు, ఇదంతా దడే రాసుకుని ముందు ఇడ్లీ తిని చచ్చిపోవాలి, వాడని ఎందుకు మళ్ళీ కంగారు పెడతావు ఫోన్ చేసి అని చెప్పి ఆ ఇడ్లీ దీనికి కొంచెం మంచిగా తాగి అటు కూర్చున్నా. మళ్ళీ కొంచెం అంట దేవుడు ఓటికిచ్చాడు. ఇంకా అవతల బండి ఎక్కితే డైరెక్ట్గా 12 కిలోమీటర్ల అమ్మాయి కాడ వెళ్ళి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే 3 చెబుతున్నాడు: నమ్మకము, నిరీక్షణ, విశ్వాసం. నమ్మకము, నిరీక్షణ, విశ్వాసం. ఈ మూడింటితో ఇంకోటి పరిశుద్ధత. ఫస్ట్ ప్రథమంగా నీలో నాలో ఉండవలసింది పరిశుద్ధత, తర్వాత నిరీక్షణ ఇస్తాడు, నమ్మకము, విశ్వాసం. ఈ 4టిని ప్రియులారా నడుముకి కట్టుకొని మనం యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడు తప్పకుండా సహాయమును చేయగలడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆధారం అంటూ ఉంటే నీవే యేసయ్యా, అమ్మైనా నన్నైనా
నీవే నాకయ్యా, ఆధారమంటూ ఉంటే నీవే యేసయ్యా, అమ్మైన నన్నయ్యా నీవే నాకయ్యా, అమ్మైన నన్నయ్యా నీవే నాకయ్యా, ఆధారమంటూ నీవే యేసయ్యా. నా బంధువులు నన్ను విలువరు, ఈ లోకమే నన్ను చూడదు. నా బంధువులు నన్ను విలువరు, ఈ లోకమే నన్ను చూడదు. నీ దారే నాకు ప్రభువా, ఆశల తీరము, ఆశల దుర్గము. నీ దారే నాకు ప్రభువా, ఆశల తీరము, ఆశల దుర్గము. ఆధారమంటూ నీవే యేసయ్యా, అమ్మైన నన్నయ్యా నీవే నాకయ్యా, ఆధారమంటూ నీవే యేసయ్యా, అమ్మైన నన్నయ్యా నీవే నాకయ్యా. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే మానవుని యొక్క ఉద్దేశములు తలంపులను నెరవేర్చే దేవుడు. ఆ తలంపులు ఉద్దేశాలు ఎలా ఉండాలి అని అంటే ఎదుటివాడిని నాశనం చేసేటట్టుగా ఏదన్నా కావాలి లెక్కలేనటువంటి స్థితిలో మాట్లాడటం కానీ ఇంకా అనేకమైనటువంటి కోరికలు కాదు, కానీ దేవుణ్ణి గణపరిచే స్థితిలో న్యాయబద్ధమైనటువంటి కోరికలుగా ఉద్దేశాలుగా ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా నెరవేరుస్తాను. నిజంగా చూస్తే మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితము ఇదే స్థలంలో ఒక చిన్న గుడిసెలో అన్న నేను మరి శైలం గారు పడుకుని ఉంటే, మరి అన్న గుర్తుందో లేదో ఒక్కోసారి తల పెట్టుకొని పడుకుంటాడు. పడుకొని ఆయన ఒక జబ్బు ఉంది, ఆ తలలో చేయి పెట్టి నూమరు ఆయా బాబు ఎట్లా అంటాడు, ఇట్లా నూమరా పడుకున్నాడు. ఇలా ఆ దినాలు ఎలాంటివి అంటే అన్నం లేని స్థితి, అన్నం లేని స్థితి. ఒకసారి గుంటూరు వెళ్ళి వచ్చాం. గుంటూరు వెళ్ళి మందిరంలోకి వస్తే ఇంట్లో భోజనం లేదు. మరి అన్న గుర్తే ఉండొచ్చు, మంచినీళ్ళు తాగి పడుకున్నాం. ఆయన నిద్రపోతే మేమిద్దరము అక్కడ మోకాళ్ళేసి ప్రభువా దీవించు, ప్రభువా దీవించు, ప్రభువా దీవించు అని చెప్పి ప్రార్థన చేసినటువంటి అంటే ఆయన మనం తప్పుపట్టకూడదు, ఆయన ఏదో దీవించబడ్డాడు ఆయన అని కాదు, కానీ పిల్లరా ఆ ఉన్నతమైన స్థితి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం, సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆయన లేనిది ఆయనకున్నది మనకు లేదే అని చెప్పి మనం ఆయన మీద ఎన్నడు. ముగ్గురులో ఒక్కడనైనా దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టి మా ఇద్దరికి ఇదే స్థితి ఏమో, ఆయనకు నచ్చిందేమో, ఈ స్థితిలోనే మేమిద్దరము. ప్రియులారా, మరి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమిద్దరం కలుసుకుంటే ఇప్పుడు ఉన్నది మేమిద్దరమైనా కూడా మా మధ్యలో ఇప్పుడు ఆయన ఉన్నట్టే ఉంది. మీరు నమ్మండి నమ్మకు. అన్నపాడుతుంటే యేసు మాటలే మొదలు పాడాడు కదా, అప్పుడు మేము ముగ్గురం కలిసి పాడుకునేవాళ్ళం. అంత సంతోషం అన్నమాట. దేవునిలో సంతోషము అనేది ఎలాగుంటుందంటే ఇంట్లో పోలేదు, పచ్చడి లేదు, బయటికి పోతేమో వాడిగా డబ్బులు కట్టమంటాడు. ఇవన్నీ కాదు, సంతోషం వచ్చినప్పుడు మొత్తం ఏమైపోతాయి, మరచిపోతాయి. దేవునిలో సంతోషం అనేది ఎట్లుంటుందంటే ఇంకా సేపుట్లో మనం బలహీనంగా పడిపోతాం అన్నది కూడా నరాల నుంచి శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించండి, మన ముందు ఎంతమంది మేము 10 మంది అనుకున్నాం. ఈ 10 మంది చాలు. దేనికి 10 మంది చాలు? దేనికి చెప్పండి. సంసోను కనుక నక్కలకి తోకలకి నిప్పు పెట్టి ఏం చేశాడు, ఫిలిష్తీయుల్ని వాళ్ళ కుప్పలన్నీ
అట్లాగే పొడిదినంతా మనము శత్రు సైన్యం నుంచి కాపాడి తగలబెట్టి ఆత్మీయతలోనికి నడిపించాలంటే 10 కట్టెలు చాలు. ఈ కట్టెలు చాలు. ఈ కట్టెలు తెలుసుకొని ఆత్మీయతలో నిలబడి ప్రార్థనలో ఉంటే ఊరు మొత్తాన్ని దట్టబెట్టాం. కానీ ఈ కట్టెలే చెప్పండి, నేనేమో అరుస్తూ ఉంటాను, మీరేమో అన్నారు అనుకోండి. నాలో ఉన్న బాధ, ఉద్రేకము అంతా కూడా మీలో కనుక రేగితే అప్పుడు అందరం కలిసి దేవుని ఉజ్జీవతలోకి వెళ్ళొచ్చు. ఆ ఉజ్జీవమే రగులుకొని ఈ కొనిదన ఒక రేవుకు దేవుడు దేవునికి అనుకున్నప్పుడు దైవదాసులు నాకంటే ముందుగా మరి ఆ యొక్క దావీదు కీర్తనలో 65వ అధ్యాయంలో చక్కని మాటలను మీకు వర్ణనాతీతం చేశాడు. ఒక ముందుగా మనం చేయవలసింది ఏమిటి అని అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం స్కాన్ చేసినప్పుడు దేవుడికి ఏం దొరకకూడదు. దొరికిందా దాన్ని బట్టి ఆశీర్వదించబడలేము అన్న చెప్పాడు. ఎన్నో కష్టాలు ఒక వడమడిగి చేసుకుందామంటే దాన్ని తీర్చలేదు అనుకోండి, తీర్చకపోతే ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. గమనించండి, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన మనలో ఊపిరిని ఊదిన దేవుడు. ఈ ఊపిరి ఎవరిది? కాబట్టి నిలబడ్డ కూర్చున్న 10 మంది చాలు గట్టిగా ఆయన ధ్వనిలో తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, ఏదొచ్చినా యేసయ్యా నీతో ఉన్నాం, మాకు భయము. మనం ఏం పడుకున్నాం? ఆయనతో ఉంటే భయముండదు, ఆయనతో ఉంటే దిగులుండదు, ఆయసే కావాలి నా పసుకంతా, ఆయనతోనే నేనంకితమవుతా, ఆయసే కావాలి నా పసుకంతా, ఆయనతోనే అనుకోరా ఆయనతో మనం ఉన్నామంటే భయం ఉండదు. ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు కాబట్టి, సృష్టించాడు కాబట్టి, ఆయన మనతో ఉంటాడు కాబట్టి, ఏం కావాలో ముందుగా ఎరిగి ఉన్నాడు కాబట్టి, ఆయన కుమారులు కుమార్తెలు మనం కాబట్టి ఆయనతో ఉంటే ఏ భయము, ఏ దిగులు. మనము ఆయన మీద ఆనుకుని చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాబంధువుని తండ్రి, పరిశుద్ధ పాదముల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నాకంటే ముందుగా మీ దాసులను నిలబడుతున్నారు. ఆయన కీర్తన గ్రంథముల నుంచి ఆయా కొన్ని మాటలను మీరు ఇదిగో దయచేసి మీ దాసులలో ఉండి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అలాగే ఎప్పుడైనా నన్ను కూడా మీరు నిలబెట్టు, నేను 2 మాటలు నన్ను ప్రకారం చేసి బలపరిచిన స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పబడిన ప్రతి మాటకు నీరు కట్టండి, ఫలింపచేయండి. అట్టి మాటల ప్రకారం నేను జీవించగలిగిన శక్తి, కృప, వాత్సల్య, ధన్యతను మాకు దయచేయండి. మిగతా ఉన్న కార్యక్రమంలోనికి మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రభువా మీరు తోడై ఉండి సక్రమైన రీతిలో నడిపించి దీవించమని యేసు నామాన్ని బట్టి అడుగుచున్నాను తండ్రి.